ఆదికాండం 16వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా అబ్రాము, శారయి మరియు హాగర్ల మధ్య జరిగే వృత్తాంతాన్ని వివరిస్తుంది. శారయి ఉపాయం. దేవుడు సంతానం ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ తనకు పిల్లలు కలగకపోవడంతో శారయి తన ఐగుప్తు దాసి అయిన హాగరును వివాహం చేసుకోమని అబ్రాముకు చెప్తుంది. మానవ బలహీనత. దేవుని వాగ్దానం నెరవేరడం ఆలస్యమైనప్పుడు అబ్రాము శారయి మాట విని తొందరపడడం ద్వారా విశ్వాసంలో మానవ బలహీనతను ఈ అధ్యాయం చూపిస్తుంది. కుటుంబంలో కలహాలు. హాగరు గర్భం దాల్చిన తర్వాత శారయిని చులకనగా చూస్తుంది. దీనితో శారయి ఆమెను హింసించగా హాగరు అరణ్యంలోకి పారిపోతుంది. దేవుని దూత ప్రత్యక్షత. అరణ్యంలోని ఒక నీటి బుగ్గ వద్ద దేవుని దూత హాగరుకు ప్రత్యక్షమై ఆమెను తిరిగి యజమానురాలి వద్దకు వెళ్ళమని చెప్తాడు. ఆమెకు పుట్టబోయే కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టమని, అతని సంతానాన్ని గొప్పగా విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తాడు. ఇష్మాయేలు జననం. హాగరు తిరిగి వచ్చి అబ్రాముకు కుమారుణ్ణి కంటుంది. ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు. ఇష్మాయేలు స్వభావం. పుట్టబోయే ఇష్మాయేలు అడవి గాడిద వంటివాడై అందరికీ విరోధిగా ఉంటాడని, అతని సహోదరులందరి ఎదుట నివసిస్తాడని దేవదూత ముందే ప్రవచిస్తాడు. దేవుని పేరు ఎల్ రోయి. బైబిలు మొత్తంలో దేవునికి నన్ను చూచుచున్న దేవుడు ఎల్ రోయి అని పేరు పెట్టిన ఏకైక వ్యక్తి హాగరు. ఒక అనాథ దాసి అయినప్పటికీ దేవుడు ఆమె మొరను ఆలకించాడని ఇది నిరూపిస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం మానవ పద్ధతుల ద్వారా కాకుండా దేవుని కాల సమయం మరియు వాగ్దానంపై నమ్మకం ఉంచాలనే సందేశాన్నిస్తుంది.